సహజంగా రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ పోస్టు ఖాళీ అవుతుందా అని ఎదురు చూస్తారు. తమ స్టామినాకి తగ్గట్టుగా ఆ పోస్టులు ఖాళీ అవుతుంటే తమకు దక్కించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ఏ పార్టీలోనైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పదవుల కోసం అర్రులు చాచడం చాలా సాధారణమైనటువంటి అంశం. అలా పదవుల కోసం చకోరి పక్షుల్లా ఎదురు చూస్తున్నటువంటి చాలామంది నేతల ఆశల మీద టీడీపీ అధినేత నీళ్లు జల్లేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అనేక పోస్టులు భర్తీ కాక నైరాశ్యంలో తెలుగు తమ్ముళ్ళు మునిగిపోతున్నారు. ఆఖరికి మంత్రిమండలిలో 25 మందికి అవకాశం ఉంటే కేవలం 24 మందిని మాత్రమే చంద్రబాబు తీసుకున్నారు. మరొక మంత్రికి అవకాశం ఉన్న 2.5 ఏళ్లగా కాలయాపన చేస్తూ అదిగో ఇదిగో అంటూ సరిపెట్టేస్తున్నారు. రాష్ట్రంలో ఇంకొక ఖాళీ స్థానానికి భర్తీ చేయడానికి తగ్గట్టుగా అంతమంది కూటమి ఎమ్మెల్యేల్లో అర్హులే లేరా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. అయినా చంద్రబాబు మాత్రం మరొక మంత్రివర్గ స్థానానికి ఎవరినైనా ఒకరిని తీసుకోవాల్సి వస్తే ఎవరిని తీసుకోవాలి అన్న దాని మీద సంశయంతో, ఎవరిని తీసుకుంటే ఏమవుతుందో అనే కలవరంతో ఒక్క అడుగు కూడా వేయడానికి సిద్ధం కాలేదు. దాంతో 2.5 ఏళ్లుగా క్యాబినెట్లో ఒక బెర్త్ ఖాళీగా ఉండిపోయింది. ఇక క్యాబినెట్ బెర్త్ పక్కన పెడితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే శాసన మండలిలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఉండడం వల్ల అనేక సందర్భాల్లో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. కూటమి నాయకత్వం కలవరపడక తప్పని పరిస్థితి వస్తుంది. ఇలాంటి తరుణంలో మండలిలో 1-2 స్థానాలు ఖాళీ అయినా వెంటనే భర్తీ చేసుకుని తమ బలాన్ని పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవచ్చు అన్నది ఏ నాయకుడైనా చేసే ప్రయత్నం. కానీ చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యి ఇప్పటికే దాదాపు పక్షం రోజులు గడిచిపోయినా భర్తీ చేయడానికి చంద్రబాబు సిద్ధం కావట్లేదు. నిజానికి అవి ఖాళీ అవుతాయన్న దశలోనే అందుకు తగ్గట్టుగా 2 ఎంపిక చేసి అక్కడ అవకాశం కల్పించి ఖాళీ కాగానే నామినేట్ చేసి గవర్నర్ కోటాలో శాసన మండలికి పంపించడం ఏ నాయకుడైనా చేసే పని. కానీ చంద్రబాబు మాత్రం తన పార్టీలో నాయకత్వం నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లతో వెనకడుగు వేస్తున్నారు. ఎవరికి సీట్ ఇస్తే, ఎవరికి ఛాన్స్ ఇస్తే అది ఎలా పీకల మీదకి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. దాంతో చంద్రబాబు భయంతోనే ఇలా క్యాబినెట్లో ఖాళీలు, మండలిలో ఖాళీలు అన్నింటినీ కాలయాపనతోనే గడిపేస్తున్నారా అనే ప్రశ్న అయితే ఉదయించక మానదు. వాస్తవానికి గవర్నర్ కోటాలో వైఎస్ఆర్సీపీకి చెందిన పండుల రవీంద్రబాబు, జకియా ఖానుం ఆమె వైఎస్ఆర్సీపీ తరపున గెలిచినప్పటికీ ఆ తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇద్దరు తమ పదవీకాలం ముగించుకుని జూలై 28వ తారీఖునే రిలీవ్ అయ్యారు. ఆ తర్వాత ఆ 2 స్థానాలు భర్తీ చేయడం కోసం అదిగో వాళ్ళకి ఛాన్స్, ఇదిగో వీళ్ళకి ఛాన్స్ అంటూ చాలామంది ఆశావాహుల పేర్లు తెర మీదకి వచ్చాయి. సుమారుగా 2 డజన్ల మంది గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లలో ఎవరిని ఎంపిక చేయాలన్నది చంద్రబాబుకి తలకు మించిన భారంగా మారింది. అలాంటి సమస్యలతో సతమతమవుతూ ఆయన ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా ఖాళీగా శాసనమండలి సీట్లు ఉంచేస్తున్నారు. 17వ తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే దిశలో విపక్షం వ్యూహరచన చేస్తుంది. ముఖ్యంగా మండలిలో డిఎస్సికి సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టాలి అని గట్టిగా ప్రయత్నిస్తుంది. ఇలాంటి తరుణంలో 2 సీట్లు ఖాళీ అయినప్పుడు వెంటనే భర్తీ చేసుకోవడం ద్వారా 2 కొత్త నేతలకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా శాసనమండలిలో తన బలం పెంచుకుని అక్కడ విపక్షాన్ని డి అంటే డి అన్నట్టుగా సాగాల్సినటువంటి దశలో చంద్రబాబు అచేతనంగా, అత్యంత పేలవంగా సాగుతున్నారా అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. కేవలం శాసన మండలిలో ఖాళీ సీట్లు, మంత్రి మండలిలో అవకాశం ఇలాంటివే కాదు, అనేక నామినేటెడ్ పోస్టుల్లో కూడా చంద్రబాబు 2.5 ఏళ్లుగా ఎవరిని నియమించకుండా కాలయాపన చేస్తున్నారు. అందులో కీలకమైనటువంటివి లోకాయుక్త, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ ఇలాంటి వాటి విషయాల్లో కూడా చంద్రబాబు ఎవరిని ఎంపిక చేయకుండా, ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా తాత్సార్యం చేస్తున్నటువంటి ధోరణి అయితే అత్యంత నైరాశ్యంలోకి తెలుగు తమ్ముళ్ళు మునిగిపోయే దిశకి దారితీస్తుంది. చాలామంది ఎదురు చూపులతో నీరసించిపోయి ఇక ఏం చేయలేమా అనేటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. చంద్రబాబు ఈ తీరున సాగుతూ
ఇప్పటికే సగం రోజులు గడిచిపోతున్న తర్వాత మిగిలిన కాలానికైనా ఆయా పోస్టులు భర్తీ చేయకుండా ఇలాంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరితో సాగడం తెలుగు తమ్ముళ్ళకి సైతం మింగుడు పట్టలేదు. ఈ పరిస్థితి గతంలో వైఎస్ఆర్సీపీలో ఎన్నడూ లేదని, అవకాశం ఉన్న అన్ని పోస్టులు వెంటనే భర్తీ చేసుకోవడం ద్వారా అనేక రకాలుగా శ్రద్ధగా జగన్మోహన్ రెడ్డి సాగారని, కానీ చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతూ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వానికే తీరని అన్యాయం చేస్తున్నారు అనే అభిప్రాయం అయితే చాలా మంది నుంచి వినిపిస్తుంది. అయినా చంద్రబాబు మాత్రం ఖాతరు చేస్తున్న ఆనవాళ్లలో కనీసం పరిశీలించి కొత్త నేతలకి ఛాన్స్ ఇచ్చి మండలిలో పంపిద్దాం, మంత్రిమండలిలో తీసుకుందాం, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో నియమిద్దాం, ఇలాంటి ఆలోచన చేయడానికి ఆయన ఏమాత్రం దృష్టి పెడుతున్న దాఖలాల్లో దాంతో రోజులు గడుస్తున్నాయి, కానీ ఆ పోస్టులు మాత్రం ఖాళీగా యథావిధిగా సాగిపోవాల్సిన పరిస్థితి అయితే దాపురిస్తోంది.